మిత్రమా, ఒక చిన్న మాట. నువ్వు చేసే పని నీకు మంచి చేస్తే తప్పు లేదు, కానీ నువ్వు చేసే పని వల్ల ఎదుటి మనిషికి కష్టమవుతుంది, నష్టమవుతుంది అంటే అలాంటి పని చేయకుండా ఉండు. ఎందుకంటే మనం చేసే పని ఎదుటి మనిషికి కనిపించట్లేదు, ఎవరు చూస్తలేరు అని అలాంటి తప్పు చెయ్యకు. కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తుంది. రియాక్షన్కి ప్రతి రియాక్షన్ ఎలా ఉంటుందో గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు చేసే పని వల్ల ఎదుటి మనిషి లాభపడినా సంబంధం లేదు, కానీ నష్టపోకుండా చూసుకో. అది నీవు చేసేటువంటి మంచి పని అవుతుంది. నువ్వు మంచి చేసేవాడికి మంచి కావచ్చు, కానీ నువ్వు చెడు చేసి అది నీకు చెడే తీసుకొచ్చిస్తుంది. గుర్తుపెట్టుకో, చెడు చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని తిరిగి మళ్ళీ వారికి మంచి జీవితాన్ని అయితే ఇవ్వలేవు. గుర్తుపెట్టుకో మిత్రమా. కానీ నేటి రోజుల్లో మంచి చేసేవాడి కంటే చెడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు మంచిని కోరుకుంటున్నారా, చెడుని కోరుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించి వారితో స్నేహంగా ఉండు మిత్రమా.